హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆదర్శ ప్రాథమిక బడుల హెచ్ఎంలుగా సబ్జెక్ట్ టీచర్లు హేతుబద్ధీకరణలో మిగిలిన 4690 మందికి అవకాశం. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల సంఖ్య 40,920 నుంచి 41,478 పెంపు. ప్రాథమిక బడులుగా మారిపోయిన 686 యూపీ పాఠశాలలో 779 యూపీ నుంచి హైస్కూల్గా ఉన్నతి. పూర్తయిన హేతుబద్ధీకరణ. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణతో మిగులుగా తేలిన 4,000కు పైగా సబ్జెక్ట్ టీచర్లను ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా నియమించాలని విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. పాఠశాలలో పోస్టుల హేతుబద్ధీకరణ 9 రకాల పాఠశాల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించింది. గతంలో వైకాపా ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 117కు ప్రత్యామ్నాయంగా ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ ప్రతిపాదన త్వరలో జరగనున్న మంత్రివర్గ సమావేశం ముందుకు రానున్నాయి. మంత్రివర్గ ఆమోదం అనంతరం హేతుబద్ధీకరణ బదిలీలకు విడివిడిగా ప్రభుత్వం జీవోలు జారీ చేస్తుంది. అనంతరం బదిలీలకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేస్తుంది. వచ్చే విద్యా సంవత్సరంలో ఉన్నత ప్రాథమికోన్నతులతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 9,620 ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు కానున్నాయి. వీటన్నిటికీ ప్రధానోపాధ్యాయ పోస్టులు ఇవ్వనున్నారు. ప్రాథమిక పాఠశాలలో ఇప్పటికే 3,532 మంది ప్రధానోపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇంకో 6,088 హెచ్ఎం పోస్టులు అవసరం కానున్నాయి. వీటిలో 4,690 పోస్టులను సబ్జెక్ట్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లతో, మిగతా 1,398 పోస్టులను సెకండరీ గ్రేడ్ టీచర్లకు పదోన్నతులతో భర్తీ చేస్తారు. ప్రాథమికోన్నతులను సబ్జెక్ట్ టీచర్లు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల పరిషత్, ప్రభుత్వ పురపాలక పాఠశాలలో 40,920 పాఠశాలలు ఉండగా ఇప్పుడు 41,478 పెరిగాయి. ఉన్నత ప్రాథమికోన్నత బడులను ఆదర్శ పాఠశాలగా ప్రత్యేకంగా చూపడంతో ఈ సంఖ్య పెరిగింది. ప్రాథమికోన్నత పాఠశాలలో 6, 7, 8 తరగతులు సబ్జెక్ట్ టీచర్లు ఇస్తారు. 10 మందిలోపు విద్యార్థులుంటే ఒకరు, 30 మంది వరకు ఇద్దరు, 140 వరకు నలుగురిని కేటాయిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,158 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండగా వీటిలో 779 బడులను హైస్కూల్గా ఉన్నతీకరించారు. 686 పాఠశాలను ప్రాథమిక బడులుగా మార్చారు. కొన్నేళ్లుగా 390 పాఠశాలలో 6, 7, 8 తరగతులు విద్యార్థులు లేకపోవడంతో ఇవి ప్రాథమిక బడులుగా మారిపోయాయి. 1,303 యూపీ బడులు యథావిధిగా కొనసాగుతాయి. ప్రాథమికోన్నత పాఠశాలను ప్రాథమిక బడులుగా మార్చిన చోట 6, 7, 8 తరగతులు చదివే పిల్లల్ని సమీపంలోని ఉన్నత పాఠశాలకు మ్యాపింగ్ చేస్తారు. హై స్కూల్లో 1 నుంచి 10 తరగతులు ఉండే బడుల సంఖ్య 1,661 పెరిగింది. గతంలో ఇవి 126 ఉండగా ఇప్పుడు 1,535 పెరిగాయి. ఇక్కడ ప్రాథమిక బడుల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగానే టీచర్లు కేటాయిస్తారు. ప్రాథమిక పాఠశాలను బేసిక్, ఆదర్శ పాఠశాలగా ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య 45 లోపు ఉంటే వాటిని బేసిక్ బడులుగా పిలుస్తారు. రాష్ట్రంలో ఇవే అత్యధికంగా 20,025 ఏర్పాటు కానున్నాయి. వీటిలో విద్యా హక్కు చట్టం ప్రకారం టీచర్లు కేటాయిస్తారు. రాష్ట్రంలో 1-5 తరగతులు మాత్రమే ఉండే ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో 7,953 ఏర్పాటు కానున్నాయి. వీటిలో 60 మందిలోపు విద్యార్థులు ఉన్న చోట 3 టీచర్ పోస్టులు, 1 హెచ్ఎం పోస్టు ఇస్తారు. 60 పైన పిల్లలు ఉంటే 4 టీచర్ పోస్టులు, 1 హెచ్ఎం పోస్ట్ ఇస్తారు. పూర్వ ప్రాథమిక విద్య 1-2 తరగతులు కలిపి ఉండే ఫౌండేషన్ బడుల్లో 5,058 ఏర్పాటు అవుతాయి. ఉన్నత పాఠశాలలో 6,255 ఉంటాయి. పూర్వ ప్రాథమిక విద్య ఎల్కేజీ, యూకేజీ ఉండే శాటిలైట్ బడులు, అంగన్వాడీలు 439 ఏర్పాటు కానున్నాయి. వీటిని ప్రభుత్వ పాఠశాలలోనే ఏర్పాటు చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.